ఎవ్రీవన్, ఇవాళ మనం రాజీవ్ యువ వికాస్ యోజన గురించి తెలుసుకుందాం. రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఆవరణలో ఈ యొక్క స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఈ స్కీమ్ మెయిన్ గా ఎవరైతే 5 లక్షల మంది అన్ఎంప్లాయిడ్ యువత ఉన్నారో సో వాళ్ళ కోసం ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. చాలా మందికి జాబ్స్ దొరక్క లేదంటే జాబ్స్ ఇంట్రెస్ట్ లేక ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఒక క్యాపిటల్ అనేది చాలా అవసరం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే. సో అలాంటి ఒక ప్లాట్ఫామ్ ని ఇస్తుంది మనకి ఈ స్కీమ్ అనమాట. బేసిక్ గా ఎవరైతే మనకి అన్ఎంప్లాయిడ్ యువత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మళ్ళీ మైనారిటీస్ వర్గాల్లో ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. వీళ్ళు ఆల్మోస్ట్ 4 లక్షల దాకా ఈ స్కీమ్ నుంచి పొందొచ్చు అనమాట. దీంట్లో ఎలా చూసుకున్నా కూడా మనకి 2,40,000 గవర్నమెంట్ డైరెక్ట్ సబ్సిడీ ఇస్తుంది. డైరెక్ట్ సబ్సిడీ అంటే ఆల్మోస్ట్ ఫ్రీ మనీ అనమాట. మిగిలిన 1,60,000 దాకా మనకి బ్యాంక్ రుణాలు వస్తాయి అనమాట. ఈ విధంగా ఈ 4 లక్షల అమౌంట్ తో వాళ్ళు ఏదైనా డిజిటల్ సెక్టర్ లో అయినా లేకపోతే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ లో అయినా సర్వీస్ సెక్టర్ లో అయినా అగ్రికల్చర్ లో అయినా కూడా వాళ్ళ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసం మెయిన్ గా ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. దీనికోసం ఈ సంవత్సరం బడ్జెట్ లో ఆల్మోస్ట్ 6,000 కోట్లని మనకి తెలంగాణ ప్రభుత్వం పెట్టడం కూడా జరిగింది. ఇది ఒక పార్ట్ అయితే దీని కంపారిజన్ చూద్దాం. బేసిక్ గా ఈ యొక్క స్కీమ్ ముద్రా స్కీమ్ తోను అదే విధంగా దళిత బంధు స్కీమ్ తోను కంపేర్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ గా మనకి ముద్రా స్కీమ్ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా వర్తిస్తుంది. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ పట్టుకొచ్చింది అనమాట. సో ఈ ముద్రా స్కీమ్ లో మనకు ఆల్మోస్ట్ 10 లక్షల దాకా డబ్బులు వస్తాయి. ఏవైతే మనకి ఎంఎస్ఎంఈస్ ఉంటాయో ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళ వరకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇనిషియల్ గా ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళకి పెద్దగా హెల్ప్ఫుల్ కాకపోవచ్చు ఈ స్కీమ్స్. ఇంకోటి దళిత బంధువులు ఏంటంటే మనకు 10 లక్షల దాకా డైరెక్ట్ గా డబ్బులు వస్తాయి. ఇది ఓన్లీ తెలంగాణ వరకే పరిమితం. అదే విధంగా ఈ స్కీమ్ లో మెయిన్ గా ఏంటంటే ఓన్లీ ఒక ఎస్సీ కేటగిరీ వరకు ఈ యొక్క స్కీమ్ తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన మనకి రాజీవ్ యువ వికాస్ యోజన మొత్తం ఓవరాల్ అన్ని కేటగిరీస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మళ్ళీ మైనారిటీస్ ఈ కేటగిరీస్ అన్నిటికీ కూడా వర్తిస్తుంది అనమాట. ఈ విధంగా ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు OBMMS పోర్టల్లో రిజిస్టర్ అవ్వచ్చు. అంటే ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అనే ఒక పోర్టల్ ఉంది తెలంగాణలో. సో దాంట్లో రిజిస్టర్ అయితే మనకి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం June 2nd ఉంది. సో ఆ యొక్క డేట్ ముందు ఈ యొక్క రిజిస్ట్రేషన్ జరిగిపోతే ఆ యొక్క June 2nd రోజు ఎవరైతే మనకి బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళ లిస్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో మనకి హార్డ్లీ 2 months ఆఫ్ టైం ఉంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ప్లీజ్ ట్రై టు రిజిస్టర్. సో ఫర్ మోర్ సచ్ కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్ IAS. థ్యాంక్ యూ.